హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీకాంత్. మీరు చూస్తున్నారు ఎర్రం టెక్ తెలుగు ఛానల్. నా ఛానల్లోకి 3 సార్లు వచ్చినట్లయితే మాత్రం కింద ఎర్ర బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కనే ఉన్న గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా మీ ముందు వస్తూనే ఉంటాను. ఈరోజు టాపిక్ ఏంటంటే, లాస్ట్ టైం మనం 850 ఫుల్ రివ్యూ చేసాం. అంతకుముందు కూడా ఇంకా కొన్ని ఫుల్ రివ్యూలు అనేది చేయడం జరిగింది. ఆ వీడియోస్ అన్ని ఇక్కడ కార్డ్స్లో వదిలేస్తాను నేను, అండ్ ఎండ్ కార్డ్లో కూడా పెడతాను, అండ్ డిస్క్రిప్షన్లో కూడా పెడతాను. నచ్చితే మాత్రం వీడియోలు చూడండి, అండ్ వీడియో ఎండ్ దాకా చూడడానికి ట్రై చేయండి, అండ్ సోషల్ మీడియాలో కూడా ఫాలో అవ్వండి. అండ్ కొత్తగా డీల్స్ ఛానల్ అనేది ఓపెన్ చేయడం జరిగింది. ప్రొజెక్టర్స్ అండ్ స్క్రీన్స్ ఏమైనా కావాలనుకుంటే మాత్రం అక్కడ నేను పంపిస్తూనే ఉంటాను. అండ్ మీకు నచ్చితే మాత్రం కొనడానికి ట్రై చేయండి. అండ్ మనం ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళిపోయినట్టయితే మనము ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, ఫస్ట్ నేను ఈ రూమ్ సైజ్ చెప్దామని చెప్పి అనుకుంటున్నాను. ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు, మీ రూమ్ సైజ్ ఎంత, మీరు ఫుల్ రివ్యూ చెప్పే ముందు చెప్పండి అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. ఈ రూమ్ సైజ్ వచ్చేసి 10x10, అంటే 10 feet x 10 feet డిస్టెన్స్ ఎటు చూసినా మీకు 10 feet స్క్వేర్ ఫీట్లో ఉంటుందన్నమాట. నేను వచ్చేసి నాకు టోంజో LS 855 స్క్రీన్ వచ్చేసి 10 feet డిస్టెన్స్లో పెడితే 90 feet ఇంచ్ రావడం అయితే జరిగింది. అండ్ ఈ రివ్యూ అంతా 10x10 దాని మీద బేస్ చేసుకొని ఉండడం జరుగుతుంది. అండ్ నా పర్సనల్ ఒపీనియన్ అనేది చెప్పడం జరిగింది. అండ్ ఇంకా మీకు ఏమైనా మిస్ అయినట్టు అనిపిస్తే మాత్రం కింద కామెంట్లో కామెంట్ చేయండి. నేను మళ్ళీ ఇంకొక వీడియో చేసి కవర్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ లేకుంటే షార్ట్ రూపంలో కూడా తీసుకోవడానికి ట్రై చేస్తాను. అండ్ వీడియోలోకి వెళ్తే ఫస్ట్ టోంజో LS 855 ప్రోస్ గురించి మనం మాట్లాడుకుందాం. ప్రోస్లోకి ముందుగా వెళ్తే కలర్స్ గురించి మాట్లాడుకోవాలి. వీటి కలర్స్ అనేది నాకు చాలా బాగా నచ్చినాయి. అసలు కలర్స్ అనేది అసలు నాకు ఒక టీవీ చూసిన ఫీల్ అయితే రావడం జరిగింది 100%. ఎందుకంటే ఎలాంటి బ్లర్నెస్ లేవడం కానీ, కార్నర్ బ్లర్ అనేది రాకుండా మనకు ఫుల్ 95 inchesలో మాత్రం ఎక్స్పీరియన్స్ అనేది ఎక్స్ట్రాడినరీగా అనిపించింది. అండ్ మీది ఇంకా లాంగ్ డిస్టెన్స్ ఉంటే, ఇంకా పెద్దగా స్క్రీన్ కావాలంటే మాత్రం లాంగ్ డిస్టెన్స్ ఉంటే మాత్రం మీరు కంపల్సరీ ప్రొజెక్టర్ మీద ఒక లుక్ అనేది వేయచ్చు అన్నమాట. అండ్ కలర్స్ అనేది మాత్రం నాకు చాలా బ్లూ కలర్లు అయినా కానీ, గ్రీన్ అయినా కానీ, ప్రతి ఒక్క కలర్స్ అనేది చాలా అగ్రెటివ్గా వర్క్ చేయడం కానీ, చాలా డిటెక్షన్ కూడా బాగా అనిపిస్తుంది. నా కలర్స్ డ్రెస్లో కూడా చిన్న చిన్న డీటెయిల్స్ కూడా చాలా బాగా రావడం జరుగుతుంది. అదొకటి నాకైతే బాగా నచ్చింది. అండ్ మన కాంట్రాస్ట్ రేషియో గురించి మనం మాట్లాడుకుందాం. దీనిలో సెకండ్ ప్లస్ పాయింట్ వచ్చేసి కాంట్రాస్ట్ రేషియో అని చెప్పచ్చు. మెయిన్ ఒక ప్రొజెక్టర్కు కావాల్సిన కాంట్రాస్ట్ రేషియో, లుమియాన్స్ ఇవనేది మెయిన్ ఇంపార్టెంట్ అని నేను చెప్తాను. ప్రతి ఒక్క వీడియోలో చెప్పుకుంటూనే వస్తున్నాను. అండ్ ఈ వీడియో గురించి మనం మాట్లాడుకుంటే, అండ్ కాంట్రాస్ట్ రేషియో గురించి మనం మాట్లాడాలి. అండ్ కాంట్రాస్ట్ రేషియో గురించి మనం మాట్లాడుకుంటే దీనిలో 10,000:1 కాంట్రాస్ట్ రేషియో రావడం జరుగుతుంది. కలర్స్ బ్లాక్ కలర్లో చాలా డీప్ బ్లాక్ అవడం కానీ, అండ్ వైట్ కలర్ అనేది ఇంకొంచెం వైట్గా అవడం కానీ, కలర్స్ అనేది చాలా డీటెయిలింగ్ అనేది చాలా బాగా నచ్చింది నాకు ఇందులో. అండ్ కలర్స్లో మనకు మెయిన్ కాంట్రాస్ట్ రేషియో అనేది ఏంటంటే, బ్లాక్ కలర్ దగ్గర కానీ, వైట్ కలర్ దగ్గర కానీ అవపడుతుంది. అండ్ మీ దగ్గర డార్క్ రూమ్ లేకున్నా కూడా కొంచెం లైటింగ్ ఉన్న రూమ్లో కూడా మనకు చాలా బాగా పర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది అని చెప్పచ్చు. లైక్ హాల్లో కానీ, మీరు చాలామంది లివింగ్ రూమ్లో పెట్టుకునే వాళ్ళకైతే మాత్రం ఇది ఒక బెటర్ ఆప్షన్ అని అయితే నేను చెప్తాను. అండ్ నెక్స్ట్ మనం లూమియాన్స్ గురించి మనం మాట్లాడుకుంటాం. దీనిలో 8,500 లూమియాన్స్ అని చెప్పారు. లూమియాన్స్ కూడా నేను టెస్ట్ చేయడం జరిగింది. 8,500 వరకు అయితే టచ్ అవ్వడం జరుగుతుంది. 8 to 8,500 వరకు అయితే టచ్ అవ్వడం జరుగుతుంది. ఇది కూడా నాకు మంచి లైటింగ్ పరంగానైనా కానీ చాలా బాగుంది. నాకు దీనిలో అయితే ఎలాంటి కంప్లైంట్ అయితే లేదు. ఈ లైట్ పరంగా, లూమియాన్ పరంగా అయితే మాత్రం 100% 8,500 మాత్రం 8,500 అయితే టచ్ అవుతుంది. అండ్ అన్ని సిచ్యువేషన్లో మీకు 8,500 టచ్ అవుతుంది చెప్పలేను. కొన్ని వైట్ కలర్ బ్రైట్నెస్ కలర్స్ వచ్చినప్పుడు మాత్రం 8,500 వరకు టచ్ అవుతుంది అని చెప్పి దీని అంచనా అన్నమాట. మీరు చాలామంది అడిగితే 8,500 కాన్స్టెన్స్గా 8,500 వస్తుంది అంటే ఏ ప్రొజెక్టర్ రాదు యాక్చువల్ చెప్పాలంటే. నాయిస్ గురించి మనం మాట్లాడుకోవాలి. నాయిస్ అనేది నాకు 54 to 60 dB అనేది రావడం జరిగింది.
మీరు లాస్ట్ రివ్యూస్ కూడా మీకు అర్థమైతే లాస్ట్ రివ్యూస్ కూడా మీరు చూస్తే మీకు అర్థమవుతుంది నేను ఎలా చెక్ చేస్తున్నాను నాయిస్ అనేది ఏంటి అని చెప్పి. అందుకోసం ఇక్కడ కార్ట్లో వదిలేస్తున్నాను. నేను ఆ వీడియో కూడా చూడడానికి ట్రై చేయండి. అండ్ నాయిస్ అనేది నేను యాపిల్ వాచ్ నుంచి డిటెక్ట్ చేయడం జరిగింది. 54 to 60 dB అనేది నాకు రావడం జరిగింది. ఈ నార్మల్గా ఎన్విరాన్మెంట్లో సౌండ్ అనేది ఎట్లా ఉంటుందంటే మీకు ఆల్రెడీ నేను చెప్పాను. బట్ ఆ ప్రివ్యూ వీడియోస్ కనుక మీరు చూసినట్టయితే మీకు అర్థమవుతుంది. స్పీకర్స్ గురించి మనం మాట్లాడుకుంటే ఇందులో 5 watts స్పీకర్ అనేది ఒకటి ఇవ్వడం జరిగింది. బట్ మీకు చిన్న రూమ్లో అయితే మాత్రం ఎనఫ్ అని చెప్తాను. బట్ అయినా కూడా మీరు ఒక సౌండ్ స్పీకర్స్ మీద కానీ అండ్ సౌండ్ బార్స్ మీద కానీ ఇన్వెస్ట్మెంట్ అయితే కంపల్సరీ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మంచి పిక్చర్ వచ్చినప్పుడు మంచి సౌండ్ ఉంటేనే దాని ఎక్స్పీరియన్స్ అనేది డబల్ అవుతుంది అనమాట. ఇది ఒకటైతే మాత్రం నేను చెప్పగలుగుతాను. అండ్ నెక్స్ట్ హీటింగ్ గురించి మనం మాట్లాడుకోవాలి. హీటింగ్ గురించి మనం మాట్లాడుకుంటే మాత్రం లిమిటెడ్ హీటింగ్ అనేది రావడం జరుగుతుంది. బట్ ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి ఇంకొంచెం నార్మల్ హీట్ కంటే మాత్రం ఇప్పుడు కొంచెం ఎక్కువనే ఉంటుంది అనుకో. రూమ్ టెంపరేచర్ 20 to 25 వరకు అయితే మా రూమ్ టెంపరేచర్ ఉండడం జరుగుతుంది. నేను నార్మల్ ఫ్యాన్ మీదనే రన్ అవ్వడం జరుగుతుంది. బెటర్ మీరు ఏసీ గిట్ ఉంటే మాత్రం ఇంకొంచెం కూల్ అవ్వడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది. ఏసీ రూమ్లో వాడితే మాత్రం ఇంకా పర్ఫార్మెన్స్ అనేది ఇంకొంచెం పెరుగుతుంది అన్నమాట. పర్ఫార్మెన్స్ అంటే కొంచెం ఫాస్ట్గా బూట్ అవ్వడం కానీ యాప్స్ కానీ ఇంకొంచెం ఫాస్ట్గా రన్ అవ్వడం కానీ జరుగుతుంది. మనం దీని బిల్డ్ క్వాలిటీ గురించి మనం మాట్లాడుకోవాలి. బిల్డ్ క్వాలిటీ అనేది హార్డ్ ప్లాస్టిక్ నుంచి ఇవ్వడం జరిగింది. అండ్ నాకు చూస్తే మాత్రం చాలా ప్రీమియం అని చెప్పలేము, బట్ నాట్ బ్యాడ్ అనే లెవెల్లో అయితే మాత్రం ఉంది. ఇది ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. మనము అస్తమానం ఫోన్లు కానీ చేతిలో పట్టుకొని కింద పడిపోవడం కానీ అట్లాంటివి ఉంటుంది. బట్ ప్రొజెక్టర్ అంటే మాత్రం ఒక దగ్గర పెడతాం కాబట్టి బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకోకుంటే బెటర్ అనే అనుకుంటున్నాను నేను. బట్ ఫుల్ రివ్యూ కాబట్టి అన్ని కవర్ చేయాలని చెప్పే ఉద్దేశంతో చెప్పడం జరుగుతుంది. దీని రిమోట్ గురించి మనం మాట్లాడుకోవాలి. రిమోట్ లాస్ట్ టైం లాగా కాకుండా మాత్రం ఈసారి అయితే చాలా అగ్రెసివ్గా పనిచేయడం కానీ రిమోట్ వర్క్ అయితే స్క్రీన్ మీద మీరు అస్తమానం మీరు వెనకాలకు పెట్టి ప్రొజెక్టర్ సైడ్ క్లిక్ చేయడం కాకుండా మీరు స్క్రీన్ మీదనే డైరెక్ట్ క్లిక్ చేస్తే వర్క్ అవ్వడం జరుగుతుంది. అండ్ ఆటో ఫోకస్ కూడా ఇందులో ఇవ్వడం జరిగింది. అండ్ మీకు ఆటో ఫోకస్ అనేది మాన్యువల్ ఫోకస్ అనేది అయితే ఏముండదు. బటన్స్ అనేది మీకు ఆటో ఫోకసే కాబట్టి రిమోట్ త్రూ కంపల్సరీ మన దగ్గర రిమోట్ ఉండేలా చూసుకోండి. ఇది ఒక మంచి విషయం అని చెప్పచ్చు. దీని ఓఎస్ గురించి మనం మాట్లాడుకోవాలి. ఓఎస్ అనేది అయితే నాకు ప్రివ్యూ వర్షన్ 850 కంటే మాత్రం చాలా బెటర్ అని చెప్పచ్చు. ఇది Android 9 మీద రన్ అవుతుంది. 1 GB ర్యామ్ ఇవ్వడం జరిగింది. అండ్ 8 GB ఇంటర్నల్ స్టోరేజ్తో రావడం జరుగుతుంది. అంటే దీనిలో ఏం ప్రాసెసర్ వాడారని చెప్పి అయితే ఏం చెప్పట్లేదు, బట్ డీసెంట్ అని అయితే చెప్పచ్చు. మరీ ల్యాగ్లెస్ లేకుండా కానీ లాగింగ్ అయితే నేనైతే నోటీస్ చేయలేదు. డైరెక్ట్ నేను దాని మీద నుంచి రన్ చేసినప్పుడు Android మీద రన్ చేసినప్పుడు అయితే మాత్రం నేను 30% Android మీద రన్ చేశాను. మిగతా నేను వాడిన లాస్ట్ 10 days నుంచి అయితే మాత్రం 70% నేను సౌండ్ సిస్టమ్ మీదనే రన్ అవ్వడం జరిగింది. ఆండ్రాయిడ్ బాక్స్ పెట్టి రన్ అవ్వడం జరిగింది. అండ్ నేను ఎంఐ బాక్స్ కాకుండా నార్మల్గా ఫైర్ స్టిక్లో రన్ చేశాను. అండ్ యాపిల్ టీవీతో రన్ చేశాను. చాలా బాగా స్మూత్గా ఉంది. అండ్ ఆండ్రాయిడ్లో రన్ చేసినప్పుడు మాత్రం నాకు యాప్స్ కూడా చాలా తొందరగా ఓపెన్ అవ్వడం కానీ అండ్ లాగింగ్ అయితే నాకు ఎక్కడ నేను నోటీస్ చేయలేదు. చాలా హోమ్ పేజ్ కూడా చాలా బాగుంది. ఈసారి లాస్ట్ టైంతో పోల్చుకుంటే మాత్రం ఇది ఒకటి మంచి విషయం అని చెప్పచ్చు. కాన్స్లోకి వెళ్ళిపోతే నాకు ఫస్ట్ దీని లెంత్ గురించి మాట్లాడుకోవాలి. మనం స్క్రీన్ సైజ్ గురించి మనం మాట్లాడుకోవాలి. ఇది నాకు డిసప్పాయింట్ చేసిందనే చెప్పచ్చు. స్క్రీన్ సైజ్ పరంగా మాత్రం 10 feet డిస్టెన్స్లో పెడితే నేను ప్రివ్యూ ఏ ప్రొజెక్టర్ వాడినా కూడా నాకు మినిమం ఒక 100 inch ఎబోనే రావడం జరిగింది. బట్ ఈ ప్రొజెక్టర్ మాత్రం షార్ట్ త్రూ అని చెప్పచ్చు, లాంగ్ త్రూ అని చెప్పచ్చు. లాంగ్ త్రూ అంటే మాత్రం కొంచెం డిస్టెన్స్ ఎక్కువ పెట్టినప్పుడే మీకు పిక్చర్ సైజ్ అనేది ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. బట్ నా దగ్గర సైజు తక్కువ ఉండడం వల్ల 95 inches రావడం జరిగింది. ఇట్లాంటి పిక్చర్ క్వాలిటీ ఉన్నప్పుడు ఇంకొంచెం సైజ్ అనేది పెద్దగా వస్తే మనకు ఇంకొంచెం ఎక్స్పీరియన్స్ అనేది డబల్ అవుతుంది అనేది నా ఉద్దేశం అనమాట. అందుకే దీన్ని కాన్స్లో పెట్టడం జరిగింది. దీని పోర్ట్స్ గురించి మనం మాట్లాడుకోవాలి. పోర్ట్స్ ఇచ్చిన లొకేషన్ నాకు అసలు నచ్చలేదని చెప్పచ్చు. ఎందుకు అంటే మెయిన్ బ్యాక్ సైడ్ ఇవ్వడం జరిగింది. లాస్ట్ మోడల్లో పెట్టినట్టే ఇది కూడా బ్యాక్ సైడ్ పోర్ట్స్ ఇవ్వడం జరిగింది.
ఇది కొందరికి ప్లస్ అవుతుంది, కొందరికి మైనస్ అవుతుంది. స్క్రీన్ సైజ్ అనేది డిస్టెన్స్ అనేది చాలా ఉండే వాళ్ళకైతే ఇది ఒక ప్లస్ విషయం అని చెప్పచ్చు. వాళ్ళకి సైడ్కున్నా బ్యాక్ సైడ్ ఉన్నా ఏం ప్రాబ్లం లేదు. బట్ స్క్రీన్ అనేది మన సైజ్ అనేది రూమ్ చిన్నగా ఉన్న వాళ్ళకి మాత్రం ఇది ఒక మైనస్ అని చెప్పచ్చు. అందుకే నేను ఇది కాన్స్లో తీసుకోవడం జరిగింది. మిర్రర్ కాస్ట్ అని చెప్పచ్చు. మిర్రర్ కాస్ట్ గురించి మనం మాట్లాడుకుంటే iOSలో అయితే మాత్రం చాలా బ్రహ్మాండంగా వర్క్ చేస్తుంది, చాలా బాగా వర్క్ చేస్తుంది. బట్ ఆండ్రాయిడ్ అయితే నేను చాలాసార్లు ట్రై చేశాను. ఆండ్రాయిడ్ అయితే అసలు ఎక్కడనే కనెక్టే అవ్వట్లేదు. ఇది ఒకటి నేను అందుకే మైనస్లో పెట్టడం జరిగింది. మీరు iOS యూజర్స్ అయితే మాత్రం మీరు డైరెక్ట్ మిర్రర్ కాస్ట్ త్రూ వాడుకోవచ్చు. ఇక్కడ కూడా మీ యాప్స్ అనేది కొంచెం ల్యాగ్ అవ్వడం జరుగుతుంది. 4K అని చెప్తాను నేను. 4K అనేది మనకు పెన్ డ్రైవ్ త్రూ మాత్రమే 4K అనేది ప్లే అవ్వడం జరుగుతుంది. బట్ నా దగ్గర ఉన్న హై క్వాలిటీ 4K ప్లే చేసినప్పుడు 4K ప్లే అవుతుంది. బట్ ఆడియోస్ అనేది అంటే ఆడియో అంటే దీని స్క్రీన్ మన స్పీకర్ ప్రాబ్లం కాబట్టి అవి సపోర్ట్ చేయట్లేదు కాబట్టి అసలు దాన్ని కాన్ కింద తీసుకోవద్దు. బట్ 4K అనేది మాత్రం ఫైర్ స్టిక్ పెట్టినప్పుడు అయితే 4K అనేది వర్క్ అవ్వట్లేదు. ఓన్లీ 1088 డిటెక్టివ్ చేస్తుంది. అండ్ యాపిల్ టీవీ త్రూ కూడా కనెక్ట్ చేసినప్పుడు ఓన్లీ యూట్యూబ్లో మాత్రమే 4K అనేది ప్లే అవ్వడం జరుగుతుంది. మిగతాదేవి కంటెంట్ మాత్రం మనకు 4K అనేది డిటెక్ట్ చేయడం లేదు. అండ్ కంక్లూజన్ గురించి మనం మాట్లాడుకుంటే ఇది అండ్ ట్రెండింగ్ గ్యాడ్జెట్లో తీసుకున్నప్పుడు నాకు ఏంటంటే 23,500 పడ్డది. ఇది వర్త్ అయినా కాదా అని చెప్పి చాలామంది చెప్పమంటున్నారు. 23,500 ఇది వర్త్ అనే చెప్తాను. ఎందుకంటే మనకు మెయిన్ కావాల్సింది లుమియాన్స్. దీనిలో లుమియాన్స్ 8,500, కాంట్రాస్ట్ రేషియో 10,0:1. అండ్ మాకు ఒక మంచి క్వాలిటీ, మేము ఆండ్రాయిడ్ యూజ్ చేయకుండా ప్రొజెక్టర్ వాడుకుంటా మాకు హైలైట్ కలర్స్తో కానీ మంచి కలర్స్ మాకు ఒక మూవీ ఎక్స్పీరియన్స్ చేయాలి, ఒక 1080లో చేయాలంటే మాత్రం 100% గో విత్. మీరు 100% గో వెళ్ళిపోండి, కొనేయండి, కళ్ళు మూసుకొని కొనుక్కోండి. అండ్ ఈ ప్రొజెక్టర్ కొనుక్కోవాలంటే మాత్రం మీకు ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయిపోయి అక్కడ నుంచి వెళ్ళి మెసేజ్ చేయండి. దీని ప్రైస్ అనేది నేను అక్కడ రివీల్ చేస్తాను. నేను కొన్నదానికంటే కొంచెం అటు ఇటుగా అమ్మడానికి ట్రై చేస్తున్నాను. అండ్ నన్ను సపోర్ట్ చేయండి. అండ్ ఇలాంటి ప్రొజెక్టర్లు మీరు కొంటేనే మరెన్నో నేను కొని చేయడానికి నాకు వీలుగా ఉంటుంది అన్నమాట. అండ్ ఈ వీడియో క్వాలిటీ ఎలాగుందో కూడా కింద కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్లోకి మొదటిసారి వస్తే మాత్రం కింద ఉన్న ఎర్ర బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కనే ఉన్న గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. నేను ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా మీ ముందు వస్తూనే ఉంటాను. అండ్ నేను ఏమైనా పాయింట్స్ గిట్ట మర్చిపోయినట్లయితే అనిపిస్తే మాత్రం కింద కామెంట్ చేయండి. నేను అక్కడి రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను, లేకుంటే ఇంకొక వీడియో కవర్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ మీకు ఎవరైనా డౌట్స్ ఉంటే మాత్రం ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. నా పేరు శ్రీకాంత్, మీరు చూస్తున్నారు ఎర్రం టెక్ తెలుగు ఛానల్. బై బై నౌ.